ఎడారిలో సెలయేర్లు. జూలై 21. ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. న్యాయాధిపతులు 6:39. విశ్వాసంలో రకరకాల అంతస్తులు ఉన్నాయి. క్రైస్తవులుగా మన అనుభవం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని నమ్మవలసి వస్తే ఏదో ఒక సూచక్రియ కానీ మనలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి కానీ కనిపిస్తేనే నమ్ముతాము. గిద్యోనులగానే మన దగ్గర గుర్రెబొచ్చులున్నాయి. అది చెమ్మగా అయితేనే మనలో నమ్మకం కలుగుతుంది. ఇది యథార్థమైన విశ్వాసమే కానీ పరిపూర్ణమైనది కాదు. ఈ విశ్వాసం కేవలం దేవుడి మాటేగాక ఏదైనా సూచక క్రియ కూడా ఉండాలని చూస్తుంది. అయితే మన అవగాహనతో నిమిత్తం లేకుండా పూర్తిగా దేవుని మాట మీదే నమ్మకం ఉంచటం విశ్వాసంలో చాలా పైమెట్టు. ఇలా నమ్మడం ధన్యకరం. మూడో మెట్టు కూడా ఉంది. మొదటిదేమిటంటే ఒక పని జరుగుతుందని మన మనస్సుకి నమ్మకం కుదిరితేనే విశ్వాసం ఉంచటం. రెండవది అలాంటిదేమీ లేకపోయినా దేవుని మాట మీదే ఆధారపడి విశ్వాసం ఉంచడం. మూడో మెట్టు ఏమిటంటే పరిస్థితులు, మన అనుభూతులు. బయటికి కనిపించే తీరు, మనుషుల అభిప్రాయాలు, మన ఊహలు అన్నీ ఆ పనికి వ్యతిరేకంగా కనిపించినప్పుడు దేవునిని, ఆయన వాక్కుని నమ్మడం. అపోస్తల కార్యములు 27:20-25లో పౌలు ఇలాంటి విశ్వాసాన్నే కనపరిచాడు. కొంతకాలం సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగా మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయెను. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ పౌలు వారితో అంటున్నాడు, అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. కనబడేదంతా వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నప్పటికీ మనం దేవుని మాటలో నమ్మకం ఉంచేలా దేవుడు మనకు విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడుగాక. నమ్మకం ఉంచాల్సిన సమయం ఏది? అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడా? అన్నింటిపై మనం గెలుస్తున్నప్పుడా? బ్రతుకే స్థుతి పాటైనప్పుడా? కాదెంత మాత్రము. అలలు ఎగసిపడేటప్పుడు, తుఫాను మబ్బులు కమ్ముకొచ్చినప్పుడు, ప్రార్థనే ఆహారం, కన్నీళ్ళే దాహమైనప్పుడు. నమ్మకం ఉంచాల్సిన సమయమేది? ఎప్పుడో రాబోయే కాలంలో పాఠాలన్నీ నేర్చుకున్న తరువాత కష్టాల పాలై ప్రార్థనలు చేసి స్థిర విశ్వాసం పొందిన తరువాత? కాదెన్నటికీ కాదు. ఇప్పుడే ఈ ధైన్యంలోనే చితికిపోయి చెనిగిపోయి ధూళిలో కలిసినప్పుడే. నమ్మకం ఉంచాల్సిన తరుణమేది? మిత్రులంతా సఖ్యత చూపుతున్నప్పుడా? సౌఖ్యాలు కురిసేటప్పుడా? నేను చేసే ప్రతిదానిలో నాకు మెప్పు కలుగుతున్నప్పుడా? కాదెంత మాత్రము. అంతా నన్ను ఏకాకిం చేసినప్పుడు, ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు. నమ్మకం ఉంచాల్సిన తరుణమేది? ఆశలు బావుటాలా ఎగిరినప్పుడా? ఆకాశంలో కాంతి నిండినప్పుడా? హృదయంలో హర్షం పొందినప్పుడా? కాదెంత మాత్రము. సంతోషం అడిగంటినప్పుడు, దిగులు మెడను వంచినప్పుడు, దేవుడు తప్ప మిగతాదంతా మరణం, శూన్యమైపోయినప్పుడు. ఆమెన్.